చక్ర టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కందుకూరు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ నాయకులు. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ నియంత్రణ పాలన ప్రజా పాలన అని చెప్పి ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమంలోని అనగవని దామోదర్ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ కందుకూరు మండల్ టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కందుకూరు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజా ప్రతినిధులను అక్రమ అరెస్టులు నిరసన తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ అంటూ చేపట్టినందుకు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లోని మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుట అరవింద్ శర్మ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించారు. అరవింద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ భారతదేశం మంచి పరిపాలనకు రాజ్యాంగం చాలా అవసరమని గుర్తించి రాజ్యాంగం రాసి పాలనకు సులభతరం చేశారు. ఇప్పటికీ భారతదేశ ప్రజలు రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు పరాకాష్ఠగా నిలుస్తున్నాయని చెప్పి వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల కనుసన్నల్లోని నడుస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ప్రతిపక్ష నాయకులను గృహ నిర్బంధం చేసి పోలీసుల రక్షణలో ప్రభుత్వం నడుస్తుందన్నారు. వారు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి తెలంగాణ రాష్ట్ర ప్రజలచే చీవాట్లు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని వార్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాలతోని స్థానిక ఎన్టీఆర్ నగర్లో ఈరోజు అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా వారికి పూలమాలలు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ సాక్షిగా రాజ్యాంగాన్ని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందో మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. నిన్న హరీష్ రావు గారి మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను, మా పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాజ్యాంగం తుంగలో తొక్కబడుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోని ప్రజలే కాదు ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తూ ఉంది. మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ చూపించాలి, ఎఫ్ఐఆర్ ఉంటే అరెస్టు చేయాలి. ఏది కూడా ఎఫ్ఐఆర్ లేకుండా ఒక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, శాసనసభ్యులను కూడా ఈరోజు నిర్బంధం చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా నాయకులను, కార్యకర్తలుగా మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తాం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గద్దె దిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన రేవంత్ రెడ్డి గారిని వారికి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి అంబేద్కర్ గారిని ఈరోజు కోరుకోవడం జరిగింది. ఆయన వర్ధంతి సందర్భంగా ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ మనము ఏదైతే పిలుపునిచ్చినామో అంబేద్కర్ గారిని కలవాలి, అంబేద్కర్ గారికి వినతి పత్రం అర్పించాలి అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తే ఈరోజు కూడా పొద్దున గృహ నిర్బంధం చేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్సీలను, మా ఎమ్మెల్యేలను, మాజీ మంత్రుల వద్ద పోలీస్ పహారా కాస్తూ ఉన్నారు. పోలీసు రాజ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బ ఈ ప్రజలు కొట్టబోతా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ అక్రమ అరెస్టుల నిరసనగా ఈరోజు ఆర్కేపురం చౌరస్తాలో నిరసన జరగడం జరిగింది. జై తెలంగాణ.
ఈ రోజు 5/12/2024 నాడు డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ హైదరాబాద్ సిటీ పోలీస్ చైర్మన్ ఎన్ శ్వేత ఐపీఎస్, డీసీపీ డిడి హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ సిటీ 2140.395 కిలోల గంజాయి, 3800 గ్రాముల మహాకల్, 12,669 ml హాష్ ఆయిల్, 540 ఆల్ప్రాజోలం టాబ్లెట్లు, 19.34 జేమ్స్ ఆఫ్ కోకైన్, 4 LSD, 7 MD, అలాగే 70 గ్రాముల MBS ద్వారా నల్లమందు, జీజే మల్టీక్లేవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్, ఎదుర్లపల్లె విలేజ్, నందిగామ మండల్, రంగారెడ్డి జిల్లా 19/6/2024 కేసులకు 118 కేసులకు సంబంధించి 3,08,14,750 రూపాయలు ధ్వంసం చేశామని తెలిపారు. 5/12/2024 నాశనం చేయబడిన నార్కోటిక్ డ్రగ్స్ 2019 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించినటువంటి 208 NDPC కేసులకు సంబంధించి హైదరాబాద్ నగరంలోని 36 పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. నిషేధిత డ్రగ్స్ మొత్తం విలువ చూసుకున్నట్లయితే 7,48,49,375 అని తెలిపారు. తీసుకొస్తే ఇక్కడ కొట్టేస్తారు. ప్రింట్ ఉంది ఇక్కడ తీసుకో. नीचे आया तो सबको आता नीचे आओ भाई नीचे आया तो सबको आता लाइट भी अच्छा दिख रहा है अन्ना मैडम होगा लाइट है सर नो తీసుకో फोटो इन ऐसे अन्ना भैया थोड़ा इनकर प्लीज अन्ना सर प्लीज सर सर लुक हियर सर हां तो कैमरा पीछे नहीं ना हाँ थोड़ा कैमरा पीछे ब्लू बैक पीछे बैक कितना ही आ रहा है हाँ सर हाँ पहले ओके निमिषम ओके ओके सर यस सर रेडी। आज गोशाला महल स्टेडियम में हैदराबाद सिटी पुलिस के नारकोटिक्स विंग जो है हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग HNU के ज़रिए जो नारकोटिक्स नशीली दवाइयाँ जो है जिसको सीज किया गया है
उसको प्रोसीजर के तहत जो NDPS एक्ट में प्रोसीजर दिया गया है उसके तहत DCP CCS चेयरमैनशिप में वो कमेटी ये पूरे जो पुलिस स्टेशंस हैं हैदराबाद सिटी में जहाँ पर भी केसेस रजिस्टर हुए थे और सीजर्स हुए थे उन सबको आज लिस्ट आउट करके डिस्ट्रक्शन के लिए जो प्रोसीजर दिया गया उसके अकॉर्डिंग आज ये पूरा यहाँ पर जोशामहल स्टेडियम में आपके आगे लगाए हैं। इसमें 208 केसेस में करीब 7.5 करोड़ रुपए का वैल्यू है ये नारकोटिक्स जो हम डिस्ट्रॉय कर रहे हैं। इसमें 2000 से ज़्यादा केजीज गांजा है, ओपियम है, कोकेन भारी पैमाने पर है और हैश ऑयल भी 12.6 लीटर्स का हैश ऑयल, ये बहुत ही बड़ा सीजर है। तो कोकेन ऑल्सो 20 ग्राम्स ऑफ कोकेन भी इसमें डिस्ट्रॉय किया जा रहा है। तो आपको याद होगा कि जून के महीने में 118 केसेस में 300 करोड़ से ज़्यादा वैल्यू नारकोटिक्स ड्रग्स का डिस्ट्रक्शन हुआ था। तो ये साल 289 केसेस के ज़रिए 13.35 करोड़ का नारकोटिक्स ड्रग्स को डिस्ट्रॉय किया गया। तो ये प्रोसीजर जो है बहुत ही अहम बात, ये प्रोसीजर के द्वारा हम मानते हैं इसको, क्योंकि जो ड्रग्स को हम सीज़ करते हैं उसको अगर डिस्ट्रॉय नहीं करेंगे तो गलत इस्तेमाल होने का आशंका रह जाता है। तो इसीलिए हम प्रोसीजर फॉलो करके, और जो हैदराबाद सिटी पुलिस ये यहाँ का कैपिटल सिटी है, तो जो भी मूवमेंट यहाँ पर होता है वो पूरे पूरे रियासत में उसका असर होता है। तो इसीलिए हैदराबाद सिटी पुलिस का HNU विंग जो है, नारकोटिक्स विंग, उसको हमने पूरा रिवाइव किया है। और ये जो सीजर्स हो रहे हैं, गैंग्स को पकड़ रहे हैं जो कोकेन सप्लाई करते हैं, गांजा सप्लाई करते हैं, वाइज़ाग से ज़्यादातर हम गांजा वाइज़ाग उड़ीसा के प्रांत से ये यहाँ पर हमारे सिटी में और राष्ट्र में आ रहा है। तो उस पर भी हम पूरे गैंग्स को हम ट्रैक कर रहे हैं। TG NAB, यहाँ की सरकार TG NAB एक सेपरेट एजेंसी को भी क्रिएट किया है। तो उसके ज़रिए हम पूरे स्टेट में उसको ये एक्टिविटी को कोऑर्डिनेट कर रहे हैं। और आने वाले दिनों में भी ये हमारे जो युवक हैं, जो टीनेजर्स हैं, वो उनको इफ़ेक्ट ना हुए, जो स्कूल्स कॉलेजेस में भी जो हमको जो रिपोर्ट्स आ रहे हैं उस पर भी अवेयरनेस प्रोग्राम्स करके एजुकेशन के द्वारा उनको भी वो कंट्रोल करने की कोशिश कर रहे हैं। और एक तरफ एनफोर्समेंट, एक तरफ एजुकेशन एंड अवेयरनेस, ये मल्टी प्रॉन्ग प्रोग्राम जो है उसको हम अमल करेंगे। और आने वाले दिनों में ये नारकोटिक्स का न्यूसेंस जो है उसको कंट्रोल करने की कोशिश हम जारी सर, हैदराबाद में खास करके पुलिस ने बंदोबस्त, कई सारे बड़े बंदोबस्त किए हैं, लाखों की भीड़ को संभाला है, लेकिन कल एक इंसिडेंट हुआ है, वो बाद में जिसमें एक महिला की दैट इज योर क्वेश्चन। గోషామహల్ స్టేడియంలో హైదరాబాద్ సిటీ పోలీస్ నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో దాని డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్ మీరు ఇచ్చేశారు. ఈ సంవత్సరం 208 కేసుల్లో దాదాపు 7.5 కోట్ల విలువ గల మాదక ద్రవ్యాల్ని ఈరోజు మనము NDPS యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొసీజర్ దాంట్లో పొందుపరిచారో ఆ ప్రొసీజర్ ప్రకారం DCP CCS ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వారు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ జ్యూరిస్డిక్షన్లో నమోదైన కేసెస్ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా ఈ పోలీస్ స్టేషన్స్లో ఉన్న మెటీరియల్ అదంతా కూడా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకే ప్రాంతానికి తరలించి దాని తర్వాత దాని డిస్ట్రక్షన్ విధ్వంస కార్యక్రమం అనేది ఏదైతే చేయాలో అది ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వివరాల్లోకి వెళ్తే
2140 కేజీల గాంజా, 3.8 కేజీస్ మహాకాల్, అంటే ఒక గాంజా ఒక వేరే రూపంలో వేరే రకంగా వచ్చే మాదక ద్రవ్యం అది 3 కేజీల 3.8 కేజీస్. అది హ్యాష్ ఆయిల్ 12.6 లీటర్స్, అంటే గాంజాని ఉడకబట్టి దాని ఒక చిన్న బాటిల్స్లో తయారు చేసి మనం ఎన్నో కేసెస్లో చూసాము. ఆ హ్యాష్ ఆయిల్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది 12.6 లీటర్స్, దాన్ని ఈరోజు డిస్ట్రాయ్ చేస్తున్నాము. 540 ఆల్ఫ్రాజోలం టాబ్లెట్స్, 19.43 కేజీస్ ఆఫ్ కోకేన్, సింథటిక్ డ్రగ్స్లో పేరు గాంచిన కోకేన్ అనేది కూడా 19.43 గ్రామ్స్, దాని డిస్ట్రక్షన్ ఉంది. 4 LSD బ్లాట్స్, 177 గ్రామ్స్ ఆఫ్ MDMA, 70 గ్రామ్స్ ఆఫ్ ఓపియం. సో ఈ అన్నిటి విలువ 7.5 కోట్ల రూపాయలు. ఇది కేవలం ఈ సంవత్సరంలో మాదక ద్రవ్యాల ఏదైతే సీజ్ చేయడం జరిగిందో 208 కేసెస్లో దాని విలువ ఇది. గత 3 సంవత్సరాలుగా, అంటే జనవరి నుండి జూన్ వరకు కూడా అదనంగా 3,08,00,000 రూపాయల విలువ గల మాదక ద్రవ్యాల్ని ఈ విధంగా ఇదే ప్రొసీజర్ ఫాలో చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో అదనంగా ఇది 7.5 కోట్ల విలువ గల డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో అది అంతా కలిపి దాదాపు 10 కోట్లు దాటింది. మొత్తం సంవత్సరంలో 289 కేసెస్ రిజిస్టర్ చేయడం, 13.34 crores వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం, కాంట్రాబ్యాండ్ని. గత 3 సంవత్సరాలుగా టోటల్ కేసెస్ మనం చూసుకుంటే 1201 కేసెస్ నమోదయ్యాయి. దాంట్లో 28.47 crore వర్త్ డ్రగ్స్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనము ఏదైతే మాదక ద్రవ్యాలని సీజ్ చేస్తున్నామో అది మళ్ళీ ఎక్కడ కూడా తరలించకుండా, ఏ విధంగా కూడా మిస్యూజ్ కాకుండా దాన్ని డిస్ట్రాయ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పాటించి మొత్తం మాదక ద్రవ్యాలని నాశనం చేయడం జరుగుతుంది. మీ అందరు తెలుసు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా నార్కోటిక్స్ గురించి చాలా సీరియస్గా ఉన్నారు. TG NAB అనేది ఒక వేరే సంస్థని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మాదక ద్రవ్యాలు రాకూడదు, మన యువతరం ఏదైతే ఉందో దీని ద్వారా వారి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది, ఈ చెడు అలవాట్లు ఏదైతే ఉందో దాన్ని విస్తరించకుండా అదుపు చేయాలి అనే ఆదేశాలు స్పష్టంగా అన్ని పోలీస్ స్టేషన్స్కి, పోలీస్ ఆఫీసర్స్కి అందరికీ కూడా ఇది తెలియజేయడం, అందరూ కూడా దీనిపైన దృష్టి సారించి ఈ సంవత్సరం ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున జరగడం అనేది మనం గమనించాలి. ఈ డ్రైవ్ కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో కూడా HNUని మళ్ళీ హైదరాబాద్ సిటీ పోలీస్ వరకు మేము పూర్తి స్థాయిలో దాన్ని స్ట్రెంథెన్ చేసి, రివైవ్ చేసి, అది కూడా దాని పాత్ర TG NAB ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఏ కార్నర్ నుండినైనా ఈ గాంజా తరలించడం వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. ఇప్పటికే మీరు గమనించారు, గత నెల నైజీరియన్స్ని పట్టుకురావడం, వారి కోకేన్ సప్లై బెంగళూరు వైపు నుండి, వైజాగ్ మరియు ఒరిస్సా ప్రాంతం నుండి గాంజా ఎక్కువ శాతం మన రాష్ట్రం వైపు వస్తూ ఉంది. సో ఆ సప్లై రూట్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేయడం, మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే ఎక్కడైతే ఈ డార్క్ ఏరియాస్ ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో మేము జల్లడబడుతున్నాము. రాత్రిపూట ఎవరైతే యువకులు ఈ డార్క్ ప్లేసెస్లో కూర్చొని, ఐసోలేటెడ్ ప్లేసెస్లో కూర్చొని వారు గాంజాని కన్జ్యూమ్ చేస్తున్నారు, రోడ్డు పైన న్యూసెన్స్ చేస్తున్నారు. ఈ మధ్య గత 2 నెలలుగా మీరు చూస్తున్నారు, అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి.
వారందరినీ కూడా మేము పోలీస్ స్టేషన్స్ తరలించి అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, కొన్ని సీరియస్ కేసెస్లో కేసెస్ పెట్టడం, నైట్ పెట్రోలింగ్ చాలా గట్టిగా చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మీ అందరి సహకారంతో మీడియా ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ శాతం చేస్తూ ఈ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్ లో కేసు నమోదు కావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్రమ అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. లేదు, ఈ అరెస్ట్ కి భయపడేది లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని 6 గ్యారెంటీలుగా ప్రశ్నిస్తూనే ఉంటా. నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా. ఖచ్చితంగా భయపడేది మాత్రం లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ట్యాంక్ బండకు వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం ప్రజాపాలన అనిపించుకోదని, గృహ నిర్బంధాల ప్రభుత్వం అంటారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి మీ పద్ధతి నిరంకుశ పాలన మార్చుకోవాలన్నారు. ఇది ప్రజాపాలన కాదు, నిరంకుశ పాలనని. రాబోయే రోజుల్లో దీనికి గట్టి గుణపాఠం చెబుతామన్నారు. గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా పారిపోయారన్నారు. 9వ తారీఖు రోజు నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చాలా విషయాలు చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ని విమర్శించారు. చూద్దామంటే పోలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి వారి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చెప్పి మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా రాబో రోజుల్లో తిరుగుబాటు తప్పదు, వారికి పతనం తప్పదు. ప్రజా కోర్టులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శిక్ష తప్పదు అని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే మా నాయకులపైన అనేక కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, గ్రామ స్థాయి నుంచి తీసుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులందరిపైన అక్రమ కేసులు పెట్టి మరి వారిని బెదిరించే విధంగా, వారిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. రాబోయే రోజులు ఈ సంవత్సరం కాలం అంతా కూడా చాలా మేము శాంతియుతంగా మేము ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి ఆందోళన కార్యక్రమాలకి, ఉద్యమాలకి మేము ఎక్కడ పిలుపునివ్వలేదు. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇవన్నీ కూడా ఆందోళన తప్పవు, ప్రజలను తిరుగుబాటు తప్పదు. మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా ఉండి వారి యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మమ్మల్ని అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కూడా మాకు అక్కడ వెళ్లకుండా గృహ నిర్బంధం చేసేసి అడ్డంకులు సృష్టించడం ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో చాలా అంశాల పట్ల చర్చ జరిగే అవసరం ఉన్నది. కానీ వారు గత బడ్జెట్ సమావేశాలు కూడా తప్పించుకొని, తూకు ముడుచుకొని, బంద్ చేసుకొని వెళ్ళిపోయినారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఈరోజు సంవత్సరం అయిపోయింది, 360 రోజులు అయిపోయింది. హామీలు నెరవేర్చమే కాకుండా వారి పరిపాలనలో వైఫల్యాలు, వారు తీసుకొచ్చినటువంటి హైడ్రా ద్వారా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు లగచర్యల్లో స్థలాలు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల లంబడాల భూములు లాక్కునే ప్రయత్నం ఏ రకంగా చేశారు. ఈరోజు అట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని కూడా పూర్తిగా విస్మరించినారు. నగరాన్ని పూర్తిగా విస్మరించి నేను ఏదో 4th సిటీ కడుతున్నాను అని చెప్పేసి అక్కడ వారు దృష్టి కేంద్రీకరించి నగరాన్ని కూడా పూర్తిగా విస్మరించారు. కాబట్టి అనేక అంశాల పట్ల తప్పకుండా అసెంబ్లీలో జీడిమిట్ల పిఎస్ పరిధిలోని చింతల్ రంగానగర్లోని అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గోరిజన సంతోష్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడు. ఆత్మహత్యకు ముందు తన మొబైల్లో వీడియో రికార్డు ఫైనాన్స్ వారి వేధింపులతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లుగా తెలుపుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతోటి కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు మృతుడిని దుర్భాషలాడి ఆత్మహత్యకు గల కారణమైన 3 వ్యక్తులపై కూడా కేసులు నమోదు. ఆర్థిక ఇబ్బందులతోటి ఓ ఫైనాన్స్ వద్ద ఖలీల్ లవకుమార్ అనే వ్యక్తుల మధ్య
మధ్యవర్తిత్వంతో 60,000 తీసుకున్న బాధితుడు 2 నెలల్లో వడ్డీ చెల్లింపు. గత నెల వడ్డీ చెల్లింపుకు ఆలస్యం. మృతుడు సంతోష్ ని దుర్భాషలాడి కార్ని లాక్కుని వెళ్లి సంతోష్ భార్య రూపకు మీ భర్త అప్పు ఉన్నాడని సమాచారం ఇచ్చిన నిందితులు. అవమానం తట్టుకోలేకే సూసైడ్ చేసుకున్న బాధితుడు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన మొబైల్ స్వాధీనం చేసుకున్నామని, బాధిత కుటుంబ సభ్యులు అందుబాటులో లేరని దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా తెలిపారు. అతను చనిపోయిందని చెప్పేసి కంప్లైంట్ చేసిండ్రు ఆమె. ఈ కంప్లైంట్ పై మేము ఇమీడియట్గా కేసు నమోదు చేశాము. విచారణ నిమిత్తం వాళ్ళు ఇప్పుడు అంత్యక్రియలు అంతా అయిపోయిన తర్వాతకి వాళ్ళు అంతా అల్ల బిజీ ఉండడం వల్ల ఆమె రూపాన్నామ ఇంకా రాలేదు. పోయి పిఎస్కి పిలుస్తాము. పిలిచి మళ్ళీ విచారణ చేసేసి దీనికి చావు కారణమైన వాళ్ళపై యాజ్ పర్ లీగల్ ప్రకారం మేము కేసు ప్రొసీడింగ్ అవుతాం. అట్లే ఆ సెల్ఫీ కూడా తన ఫోన్లో సెల్ఫీ వీడియో కూడా అతను ఫైనాన్స్ వల్లనే నేను చనిపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అటు ఫోన్ని సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరుగుతుంది. ఆ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేసి మాకు అమౌంట్ ఇవ్వమని అడుగుతున్నారు, ఇప్పుడు నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నట్టు చెప్పాడు. ఏదేమైనా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా వచ్చిన తర్వాతకి మేము పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఫైనాన్స్ వాళ్ళని ఇంకా పిలవలేదు. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఎవరైతే చనిపోయిన అతని భార్య ఉందో వాళ్ళు ఒకసారి అతను చనిపోయిన అంత్యక్రియలు అంతా బిజీగా ఉన్నారు. అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి పిఎస్కి వచ్చేసినాక ఆమెది మళ్ళీ విచారణ జరిపేసి దానికి బాధ్యులైన వారిపై తగిన చర్య తీసుకుంటాం. ఇందులో కంప్లైంట్ల ప్రకారం అయితే 60,000 తీసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మద్గూర్ చిట్టంపల్లిలోని డిపిఆర్సి భవనంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఐసిడిసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోని పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముక్తార్ శంషాద్ బేగం, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, దివ్యాంగులు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ ధన్యవాదాలు. దివ్యాంగులు మిగిలిన అందరితో సమానం, సమాజంలో వారు కూడా భాగం. దివ్యాంగులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారు. మానవత్వంతో ఇప్పుడు సహాయం చేద్దామంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు ఏ మంచి పని చేద్దామన్నా రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కాని పరిస్థితి. అయినప్పటికీ రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు వస్తున్నాయి. ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 అమలు చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగైతే మిగిలిన హామీలను కూడా అమలు చేస్తారు. కొంతకాలం ఓపిక పడితే అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయి. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ బీరప్ప కాలనీలోని కొన్ని నిరుపేద కుటుంబాలు 30 గజాలలో ఇళ్లు నిర్మాణం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇది అక్రమంగా కడుతున్నారు అని స్పందించి అట్టి నిర్మాణాన్ని తొలగించారు. కానీ ఎంసీఆర్ కాలనీలో అక్రమంగా 153 గజాలలో అక్రమంగా దౌర్జన్యంగా స్థానిక షాడో కార్పొరేటర్ నిర్మాణాలు చేసి వ్యాపార సముదాయాలకు అద్దెకి ఇవ్వడం జరిగింది. ఇట్టి అక్రమాలపై 5 నెలలుగా గతంలో ఉన్న కమిషనర్కి, ప్రస్తుత కమిషనర్కి, అడిషనల్ కలెక్టర్కి పలు దఫాలుగా ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నవారికి ఒక న్యాయం, లేని వారికి ఇంకొక న్యాయం అంటూ ఇప్పటికైనా స్పందించి వెంబడి చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా రోడ్డును కబ్జా చేసి షాడో కార్పొరేటర్ గారు దాదాపు 150 గజాల పైన కబ్జా చేసి సెటర్లు వేసి బాజప్తా కిరాయికిస్తే 5 నెలల నుండి దాదాపు 5 నెలల నుండి గతంలో ఉన్న కమిషనర్ గారికి, ఇప్పుడున్న కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. నేను ఒకటే అడుగుతున్నాను, అంటే నిరుపేద కుటుంబానికి ఒక న్యాయం, షాడో కార్పొరేటర్ గారికి ఒక న్యాయం, ఇదేనా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. నేను ఇది ఎందుకు గులగొట్టారని నేను క్వశ్చన్ చేయట్లేదు. అక్కడున్న అక్రమంగా నిర్మించిన స్థలాన్ని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తక్షణమే ఇక్కడ ఎలా చర్యలు తీసుకున్నారో అక్కడ కూడా అలాగే చర్యలు తీసుకోవాలి. లేని ఎడల సోమవారం రోజు అంత లోపల మీరు చర్యలు తీసుకోకపోతే సోమవారం రోజు పెద్ద ఎత్తున బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.
బాబ్రీ మసీదును నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని డీజేఎస్ అధ్యక్షులు ఎండి మాజిద్ అన్నారు. శుక్రవారం మొగల్పురాలోని డీజేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన సలావుద్దీన్ అఫ్ఘాన్ ఖాలిద్లతోటి కలిసి మాట్లాడారు. ఒకసారి మసీదు నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ ఏ నిర్మాణం ఉన్నా అది మసీదు స్థలమే అవుతుందన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు ఆ మసీదు కాదని అది ఒక దేవాలయమని తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. 32 సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదును పోలీసుల సమక్షంలో పట్టపగలు కూల్చివేశారన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము నిరసన తెలుపుతూనే ఉన్నామన్నారు. బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగిన అనంతరం 422 సంవత్సరాలు ప్రార్థనలు జరిగాయన్నారు. 1949 డిసెంబర్ 22వ తేదీన ముస్లింలు షహర్కి నమాజ్ చేసి వెళ్లిన తిరిగి ఫజర్ నమాజ్ కు వచ్చే వరకు అందులో విగ్రహాలు కంటపడ్డాయన్నారు. అయితే ఆ తర్వాతనే మసీదుకు తాళాలు వేయడం జరిగిందన్నారు. లెక్క ఆద్వానీ రథయాత్రలో అనంతరమే 1992లోని బాబ్రీ మసీదును కూల్చివేశారన్నారు. ఎంతో చరిత్ర ఉన్న బాబ్రీ మసీదును కూల్చివేసిన నిందితులకు ఇప్పటి వరకు శిక్ష విధించలేదని, ముస్లింలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. शहादत हमेशा बाबरी मस्जिद के ताल्लुक से प्रोटेस्ट करते आई। अगर बाबरी मस्जिद को अगर हम नहीं छोड़ते, अगर बाबरी मस्जिद के जो सो उसकी तोड़ने के लिए नहीं देते हम, तो फिर जो सो आज ये हमारे संभल की मस्जिद और जो सो अजमेर की जो दरगाह है, तो जो रेट्स डाल रहे हैं लोग, जो ये पॉलिसी के तहत निचली अदालतें क्या करें, हमेशा बाबरी मस्जिद की तारीख से लेकर फिर आज भी वही दोहरा रहे हैं लोग, रिपीट कर रहे हैं। जैसो ये कर रहे हैं कि जैसो निचली अदालत फैसला दे रही, अब फिर जैसो ऊपर की अदालतें जैसो सुप्रीम कोर्ट तक फैसला दे रहे हैं इसके ताल्लुक से। तो मुसलमानों को ये पैगाम है, ये लोगों को ये समझना चाहिए कि जैसो ये निचली अदालतें जैसो स्टार्टिंग आप जैसो सर्वे का परमिशन देंगे, फिर उसके बाद जैसो एक ड्रामा करेंगे, मूर्तियाँ निकालेंगे, फिर जैसो वहाँ पर ये हुआ बोलेंगे, उसके बाद अब सुप्रीम कोर्ट का वो है आस्था की बुनियाद पे फैसला दिए बाबरी मस्जिद का। बाबरी मस्जिद का फैसला जो दिए आस्था की बुनियाद पे दिए, एविडेंस की बुनियाद पे नहीं दिए बाबरी मस्जिद का फैसला। तो ऐसे कई हीले लाके सारे हिंदुस्तान में जो सो नज़्म और नफ्स को बर्खास्त करना चाह रहे हैं, अमन और अमान को ख़राब करना चाह रहे हैं ये लोग, और जैसे ये कर रहे हैं कि जैसे एक नए नए हरबे लाके जैसो तो मुसलमानों को तकलीफ़ दे रहे हैं। और बार इसके लिए जैसो दरगाह जहादो शाह हमेशा प्रोटेस्ट करती आई है, मुसलमानों की हमदर्दी में लोगों के उस कास्ट के लिए, मुसलमानों के कास्ट के लिए काम करते हुए आई दरगाह जहादो शाह इंशाअल्लाह ताला काम करते रहेंगी। और लोगों से ये मुतालबा है, मेरा रिक्वेस्ट है कि जैसो हम कब तक ख्वाब गफलत में बैठेंगे, हमको ख्वाब गफलत में बैठना नहीं चाहिए। इसके लिए लाही अमल कुछ तैयार करना चाहिए, उलमाए कराम कायदीन लाही अमल तैयार करना चाहिए। वाखिरुद्दाना अल्हम्दुलिल्लाह मेरे सलाउद्दीन अफ़ान बोलेंगे। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, वक़ुल जाअल हक़्क़ु व ज़हक़ल बातिल इन्नल बातिला काना ज़हूक़ा। दिनों को ना सिर्फ शहर बल्कि मुल्क का एक यौम सियाह दिन है। 6 दिसंबर से पहले मस्जिद के बारे में हिंदू दहशतगर्दों की तरफ से यात्रा निकाली गई, लोगों का यह जहन बनाया गया कि ये मस्जिद दरअसल मस्जिद नहीं है बल्कि इससे पहले कोई और मकाम था। एक झूठा प्रोपेगेंडा किया गया। उसके बाद दिन के उजाले में मस्जिद को ढाया गया। उससे खबर ये यकीन दिलाया गया उम्मत को कि बाबरी मस्जिद को नहीं तोड़ा जाएगा, क़यामत आ जाएगी लेकिन मस्जिद को कोई छीन नहीं सकेगा। लेकिन सारी दुनिया देखी किस तरह से कानून के परखचे उड़ाए गए, इस मुल्क में नंगा नाच किया गया और मस्जिद को ढाया गया। ये बात मस्जिद और किसी और मुकाम की नहीं है बल्कि जो कशमकश है हक़ और बातिल की है। इस्लाम दुश्मन नहीं चाहती कि मुसलमान सर उठा के जिए। एक मस्जिद को ढाने से, मस्जिद का हिस्सा खींचने से उनके पास कोई चीज़ नहीं आ गई बल्कि उम्मत को जलील करना था उनका असल मकसद। वही सिलसिला बयानों से लेकर आज तक चला रहा है। कभी ज्ञानवापी की बात कही जाती, कभी संभल की जामा मस्जिद का बहाना लिया जाता, तो कोई और दूसरे शहर के मसाजिदों का नाम लिया जाता। जबकि इस मसले पर 1991 में
एक कानून बना प्लेस ऑफ वर्शिप एक्ट, उसमें बता दिया गया कि 15 अगस्त 1947 तक जो इबादत गाहें हैं उसे जूका तो रखा जाएगा, लेकिन आज उस कानून की भी धज्जियां उड़ाई जा रही है। बहरहाल हर मौके पर मुसलमानों को रुस्वा किया जा रहा, कभी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखी कर कर, कभी कुरान से मुतल्लिक़ आयतों को निकालो कहकर, कभी हिजाब के बारे में, तो कभी बीफ बैंड के नाम पर मुसलमानों को निशाना बनाया जाता। दरगाह जहाद व शहादत, बाबरी मस्जिद के शहादत के 32 साल होने के बावजूद कौम को ये बताना चाहती है, चाहे 32 साल हो जाए या और चंद साल लग जाए, उस यौम सियाह दिन को हम भूलने वाले नहीं है। हम हर साल कौम को याद दिलाएंगे, हर पल कौम को याद दिलाएंगे। ये यौम सियाह का दिन है, हिंदुस्तान का सबसे काला दिन है, जिसमें बाबरी मस्जिद को शहीद किया गया। और इंशाअल्लाह हमारा यकीन है, जिस तरह से अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने 20 रमजान मुबारक को फतेह मक्का करके बतला दिया कि उस मक्के के अंदर 360 बुत थे, लेकिन अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने सहाबा के साथ उस काबतुल्लाह से बुतों का साफ किया और वहां पर हय्या अलल सलाह हय्या अलल फलाह की आवाज गूंजी। हमारा ईमान है, यकीन है, इंशाअल्लाह एक दिन दोबारा उस जगह पर हय्या अलल सलाह हय्या अलल फलाह की आवाज गूंजेगी इंशाअल्लाह। మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావుతో కలిసి రంగారెడ్డి జిల్లాలోని పలు వివాహ శుభకార్యాలకు హాజరై నూతన వధువులను ఆశీర్వదించి వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మన ప్రియతమ నాయకురాలు మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి, వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు మళ్లీ కూల్చివేతలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని యాప్రాలో హైడ్రా కూల్చివేతలు. సర్వే నంబర్ 3214లో ఉన్న ఫంక్షన్ హాల్ కూల్చేసిన హైడ్రా అధికారులు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు కూల్చివేతలు జరిపామని తెలిపిన అధికారులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పుష్ప 2 సినిమా యూనిట్ హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ పై కేసు నమోదు. 105-118 బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణం. అల్లు అర్జున్ వస్తున్న సమాచారం పోలీసులకు తెలపలేదు. అల్లు అర్జున్ వ్యక్తిగత భద్రతతో కలిసి లోపలికి వెళ్లే క్రమంలో ఘటన జరిగింది. ఈ ఘటనకు వ్యక్తి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. Yeah, as per the complaint, is accused. No, in the complaint they have mentioned theatre management because they do not know who is involved in the management of theatre, who all is in their team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and the security team, they have been mentioned as accused. Sir, where actually I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stamp over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there, people were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium, in the lower balcony. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కందుకూరు ప్రజల తరపున పోరాటం చేస్తున్న ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.